అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ నగర్లో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్ ప్రారంభించారు. భరత్ నగర్లో 18 లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్డు పనులను, 12 లక్షలు మంజూరైన మంచినీటి పైప్లైన్ పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బొబ్బిలి సురేందర్ రెడ్డి, తుడుమెళ్ల మల్లికార్జున్, వెంకట్, రాజు యాదవ్, విష్ణు, లడ్డు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు చిత్తూరు వైసాబ్ గారు, సురేందర్ రెడ్డి గారు, మరి తోటి అటువంటి నాయకులు, మా కాలనీ మల్లికార్జున గారు, చిన్నవాడైనా చాలా సంతోషము. నిలబడి అన్నిట్లలో ముందుకు వస్తున్నాడు, సంతోషం. అట్లనే మాకు ఈ కొత్త కాలనీ అయినందుకు మాకు చాలా సహకారం చేసినందుకు మా హనుమంత్ అన్న గారు ఎంతో మేలు చేసిండ్రు. మాకు డ్రైనేజ్ లైనే కానీ, వాటర్ లైనే కానీ, ఈ రోడ్డుకు చాలా జరిగి నన్ను తీసుకుపోయి, అన్నా నేను ఇట్లా సంగతి ఇట్లా అంటే ముత్యాలన్న రాను అని నన్ను నాకు పరిచయం చేయించి నమస్కారం అండి అందరికీ. మా గల్లీలో చాలా నాళ్ళ నుంచి మాకు వాటర్ ప్రాబ్లం ఉండేది. మేము అన్నయ్య గారికి చెప్పినందుకు అన్నయ్య మాకు వాటర్ పైప్ లైన్ వేయించిండు. ప్రత్యేకంగా మా మల్లికార్జున సార్కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా ప్రతి ప్రాబ్లంలో మాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తుంటాడు, ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేస్తాడు. జిత్తన్న గారికి మేము మల్లికార్జున గారికి చెప్తే జిత్తన్న గారికి చెప్పిండ్రు, అన్నయ్య గారు వచ్చిండ్రు, మాకు పైప్ లైన్ వేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు మా వాటర్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇప్పుడు పైప్ వేసి వచ్చినాయి అంటే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే మాకు. థ్యాంక్ యూ. ఈ రోజున ఇక్కడ భరత్ నగర్లో ఒక లాస్ట్ లేన్ ఏదైతే మన భరత్ నగర్ లేన్ ఉందో ఆ లేన్లో వాటర్ లైన్ లేకుండే. మరి మల్లికార్జున్ గారు నాకు దాదాపు ఒక 2-3 మంత్స్ నుండి దీనికోసం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా అశోక్ రెడ్డి గారికి వెళ్ళి మైనంపల్లి గారితో ఫోన్ చేయించి ఈ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఈ వ్యాంబే ఇన్లు ఏవైతున్నాయో అక్కడ కూడా అసలు వాటర్ లైన్స్ లేవంట. దానికోసం కూడా త్వరలో ఒక ప్రతిపాదన తీసుకొని డెఫినెట్గా అది కూడా కంప్లీట్